Hello viewers, welcome to Telugu Stars. లక్ష్మీస్ ఎన్టీఆర్ బంతి మళ్లీ ఈసీ కోర్టులోకి. ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు మరి ఇంకేం ఆటంకాలు లేనట్టే. ఈ సినిమా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనే దాని విడుదలను ఆపారని అంతా అనుకున్నారు. ఎన్టీఆర్ కు జరిగిన వెన్నుపోటు ఉదంతంపై ఆ సినిమా రూపొందడంతో ఆ సినిమా పట్ల చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ సహజంగానే అభ్యంతరం చెప్పింది. మామూలుగా అయితే ఈ సినిమాకు చట్టపరమైన అడ్డంకులు ఉండేవి కావేమో, కానీ ఎన్నికల వేళ కావడంతో దీనిపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా విడుదలను ఆపాలని తెలుగుదేశం వాళ్లు కోర్టుకెక్కారు. వారి అభ్యర్థన మేరకు ఆ సినిమా విడుదల ఆగిపోయింది. ఏపీ వరకు ఆ సినిమా విడుదల ఆగింది. తెలంగాణలో మాత్రం యథాతథంగా విడుదలైంది. తెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ సినిమా అక్కడ విడుదలైనా తెలుగుదేశం ఫీల్ కాలేదేమో. ఇక ఏపీలో ఎన్నికల ప్రక్రియలో ఇక ఫలితాలే పెండింగ్. ఫలితాలను ప్రభావితం చేసే సమయం కూడా ముగిసిపోయింది. అయితే ఈ సినిమా విడుదలకు మాత్రం ఇంకా మోక్షం లభిస్తున్నట్టుగా అనిపించడం లేదు. తాజాగా ఈ సినిమా విడుదలపై మళ్లీ విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఈ సినిమా విడుదల గురించి వెళ్లి ఈసీని అడగాలని పిటిషనర్లను ఆదేశించింది. చివరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వ్యవహారం మళ్లీ ఈసీ వద్దకు చేరింది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ పూర్తయింది కాబట్టి ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చని ఏపీ ఈసీ చెప్తుందో లేక ఫలితాల వరకు ఆగమంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.